వెల్కమ్ టు అవర్ ఛానల్. మా చిన్నోడికి 5 months పడ్డ తర్వాత 2-3 డేస్కి అట్లా బోర్లో పడ్డాడు. అంటే ఉగాది కంటే ఒక 3-4 డేస్ ముందు అట్లా పడ్డాడు. సో ఇంకా మేము ఉగాది వరకు వెయిట్ చేసినాం. అప్పుడే ఇంకా చేయొచ్చు అని చెప్పేసి బోర్లో పడితే బొబ్బట్లు. మా చిన్నోని పేరు దైవిక్ శారవ్ రెడ్డి. దైవిక్ శారవ్ రెడ్డి అంటే మీనింగ్ ఏంటిదంటే శివుడి అనుగ్రహం వలన పుట్టిన ఒక మంచి బుద్ధిమంతుడు అని అర్థం. నాకు ఇష్టమైన దేవుడు శివుడు. సో ఇంకా ఆ పేరు పెట్టుకున్నాం. అండ్ ఫన్నీ ఉండడానికి ఏంటంటే వాడు డెన్మార్క్లో పుట్టిండు కాబట్టి డీ పైన పెట్టినామని కూడా అనుకోవచ్చు. దైవిక్ శారవ్ బోర్లా పడితే బొప్పట్లు. పండగ అంటే మనకు మైదాకు ఉండాల్సిందే కదా. సో నేను మైదాకు పెట్టుకుంటున్నా. చిన్నోడు పడుకున్నాడు, ఇక్కడే పడుకున్నాడు. బోర్లో పడుతుంది కాబట్టి కిందనే పడుకోబెడుతున్నా. ఇక్కడ పడుకున్నాడు. సో నేను మైదాకు పెట్టుకుంటున్నా. ఇది ఆకు తెప్పించుకున్నాం, మేము ఇండియా నుండి తెప్పించుకున్నాం. ఇందాకనే అక్క మిక్సీ పట్టింది. మీకు ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోతుంటుంది. మీరు కొన్ని వీడియోస్లో చూసిండ్రు. అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన నేను ఇక్కడనే ఉన్నా. చరణ్ రాలేదు. సో మీకు రేపటి వీడియోలో చరణ్ కూడా కనిపించాడు. నేను మీద పెట్టుకుంటున్నాను. అబ్బా బాగుందని చెప్పు. ఇట్లా నీ ఫేస్ చూపి ఒకసారి. ఇట్లా పెట్టుకున్నా. ఇట్లా పడుతుందో చూద్దాం. కుడుకల పేరు కూర్చోడానికి మేము చాక్లెట్స్, డేట్స్, బిస్కెట్స్, కుడుకలు, ఇంకా ఇవేమో ఇండియా నుండి తెప్పించుకున్నాం. ఇవి చక్కెర పేర్లు ఇండియా నుండి తెప్పించుకున్నాం. అండ్ ఇప్పుడు కుడుకల పేరు కూర్చుతున్నాం, ఎందుకంటే చిన్నకి ఫస్ట్ ఉగాది కాబట్టి. బిస్కెట్స్ అన్నీ ఇరిగిపోతున్నాయి. అవి ఎప్పుడు ఉంటే అవి ఈసారలే మరి 1 hour కూడా ఉంచుకోలేదు. అక్క ఇది కూర్చింది కుడుకల పేరు. ఇవేమో చక్కెర పేరు. చాక్లెట్, బిస్కెట్, కుడుకల పేరు. ఇది రెడీ. ఇది నేను కూర్చిన. ఫైనల్గా అయిపోయింది. ఇవన్నీ బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ తీసుకొచ్చుకున్నాం. ఇట్లా ఈ బిస్కెట్స్ చాలా డెలికేట్ ఉన్నాయి. అయితే మస్తు ఇరిగిపోయినాయి, ఫుల్ ఇరిగిపోయినాయి. ప్లాస్టిక్ ఫైనల్గా అయితే చేసేసినాం. కుడుకల పేర్లు ఇక్కడ చేసినాము. నెక్స్ట్ ఇండియా నుండి మామిడికాయలు తెప్పించుకున్నాం. ఇప్పుడు వస్తున్నాయి కదా పిందెలు లాంటివి. మామిడికాయలు తెప్పించుకున్నాం. అండ్ చిన్నకి ఫోటోషూట్ చేయాలి. ఇంకా మనకు వేప పూత కూడా కావాలి కదా ఉగాది పచ్చడి చేసుకోవడానికి. సో వేపాకు తెప్పించుకున్నాం ఇండియా నుండి. ఇంకా వేపాకు. నెక్స్ట్ చిన్నకి ఫోటోషూట్ చేయడానికి మామిడి ఆకులు కావాలి కాబట్టి ఇవన్నీ మామిడి ఆకులు అండ్ మామిడికాయలు. చిన్నోనికి ఫస్ట్ ఉగాది కాబట్టి యాక్చువల్లీ వేరే డ్రెస్సెస్ ఉన్నాయి, కానీ నాకు ఎందుకో ఇట్లాంటి టైప్ డ్రెస్ వేయాలనిపించింది ఉగాదికి. సో ఈ డ్రెస్ తెప్పించిన నేను ఇండియా నుండి. డ్రెస్ యాక్చువల్లీ అక్క ఉన్నది. దీనికి ఒక కండువా, చిన్న కండువా. రేపు చిన్నోనికి డ్రెస్ వేస్తాము ఉగాదికి. అండ్ ఏదైనా ఒక శారీ అక్క వేసుకుంటుంది, ఏదైనా ఒకటి
మేము రేపు వేసుకుంటాం. సో ఇవన్నీ ముందు రెడీ పెట్టుకున్నాం.